తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 7లో పల్లవి ప్రశాంత్‌కి జరిగిందే ఇప్పుడు విష్ణుప్రియకి కూడా జరిగింది. దెబ్బకి గేమ్ మారిపోయింది. వాడీవేడి వాగ్వాదాల నడుమ సెకండ్ వీక్ నామినేషన్స్ ముగిశాయి. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నాగమణికంఠ, పృథ్వీరాజ్, శేఖర్ భాష, నయనిక, కిరాక్ సీత, నిఖిల్ ఉన్నారు. టాప్ సెలబ్రిటీస్ నామినేషన్స్‌లో ఉండగా ఎవరు ఇంటిని వీడినా సంచలనమే. ఇక విష్ణుప్రియ వరుసగా రెండో వారం కూడా నామినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. విష్ణుప్రియకి ప్రేక్షకుల్లో పాజిటివిటీ పెరిగింది. సోనియా ఆకుల చేసిన నెగిటివ్ కామెంట్స్ విష్ణుప్రియకి ప్లస్ అయ్యాయి. సోనియా ఆకుల, విష్ణుప్రియ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. ఇక విష్ణుప్రియపై సోనియా ఆకుల వ్యక్తిగత ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. సోనియాని నెటిజన్స్ విపరీతంగా తిట్టిపోస్తున్నారు. ఆమె వరస్ట్ కంటెస్టెంట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో అత్యంత నెగిటివిటీ మూటకట్టుకున్న శ్రీసత్య, శోభా శెట్టి వంటి లేడీ కంటెస్టెంట్స్‌లో సోనియా ఆకుల పోల్చుకుంటున్నారు. ఇక విష్ణుప్రియని ఉద్దేశిస్తూ అడల్ట్ జోక్స్ వేస్తావు, సరిగ్గా బట్టలు ధరించవు, నీ మైండ్‌లో అడల్ట్ కంటెంట్ రన్ అవుతూ ఉంటుందని సోనియా ఆకుల అన్నారు. విష్ణుప్రియ ఫ్యామిలీని కూడా సోనియా వివాదంలోకి లాగింది. ఇక విష్ణుప్రియకి పేరెంట్స్ లేరన్న అర్థంతో నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లో ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడదు. కానీ నాకు ఫ్యామిలీ ఉంది. వారు నా చర్యలు గమనిస్తారని అన్నారు. విష్ణుప్రియపై సోనియా చేసిన వ్యక్తిగత ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ మధ్య చర్చ నడిచింది. ఈ కారణంగా సోనియాకి మైనస్, విష్ణుకి ప్లస్ అయింది. 'బిగ్ బాస్' సీజన్ 7లో కూడా ఇదే జరిగింది. సామాన్యుడైన పల్లవి ప్రశాంత్‌ని టార్గెట్ చేసి అమర్దీప్, రతికా రోజ్ నెగెటివ్ అయ్యారు. ఇక నామినేషన్స్‌లో అమర్దీప్, రతికా రోజ్ ఘాటైన పదాలతో పల్లవి ప్రశాంత్‌ని విమర్శించారు. అది పల్లవి ప్రశాంత్‌కి మరింత సింపతి తెచ్చిపెట్టింది. రతికా రోజ్ 4వ వారమే ఎలిమినేట్ అయ్యింది. అమర్దీప్‌కి పాపులారిటీ ఉన్న నేపథ్యంలో అతడు ఫినాలేకి వెళ్లాడు. విష్ణుప్రియ విషయంలో కూడా అదే జరిగింది. మొదటి వారం గేమ్ పరంగా పెద్దగా ప్రభావం చూపని విష్ణుప్రియ గురించి చర్చించుకునేలా సోనియా ఆకుల కామెంట్స్ చేసింది. ఇక విష్ణు పట్ల ఆడియన్స్‌లో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నామినేషన్స్‌లో ఉన్నప్పటికీ విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశం తక్కువే. ఇక సోనియా ఆకుల ఉదంతం నేపథ్యంలో విష్ణుప్రియకి పెద్దగా మొత్తంలో ఓట్లు పోల్ అవుతున్నాయని అంచనా. అలాగే 'బిగ్ బాస్' హౌస్‌లో అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్‌లో విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ. ఆమె ఫేమ్‌తో పోల్చుకుంటే మిగతా వాళ్లకి తక్కువ ఉంది. సీజన్ 8కి గాను విష్ణుప్రియ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఆమెకి వారానికి 4 లక్షలు చెల్లిస్తున్నారట.